మహాభారతంలో ఒక్కసారిగా కౌరవుల ముందుకు వెళ్ళిన ఉత్తర కుమారుడికి ఏమైందో తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి. ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు చాలా ధైర్యంగా ఉంటాడు. తను అనుకుంటాడు, నేను ఎలాగైనా కౌరవుని ఓడించి విరాట దేశపు ఆవులన్నీ కాపాడుతాను అని అనుకుంటాడు. అతనికి రథసారథిగా స్వయంగా అర్జునుడు ఉంటాడు బ్రిన్హలా వేషంలో. కొద్దిసేపట్లో వారు కౌరవులున్న స్థలానికి వరకు వెళ్తారు. దూరం నుంచి ఉత్తర కుమారుడు కౌరవుల యొక్క అతిపెద్ద సైన్యాన్ని చూస్తాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడి మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సైన్యం ఎలా ఉంది అంటే అన్ని విధాలుగా సంసిద్ధంగా, మహాసముద్రంలాగా పెద్దగా, అన్నిట్లో కదిలే అడవిలాగా ఉంది. సైనికులు మరియు జంతువుల వలన కలిగిన దుమ్ము చాలా దట్టంగా ఉండటం వలన ఆకాశ యొక్క దృశ్యం కనిపించకుండా ఉంది. అంతే, అప్పటి వరకు ఉన్న ధైర్యం ఉత్తర కుమారుడిలో ఒక్కసారి పోతుంది. అతని ముందు సైన్యంతో పాటు ఏనుగులు, గుర్రాలు, గొప్ప మహారథులు, రథాలు అన్నిటినీ చూస్తాడు. ఇవన్నీ చూసిన ఉత్తర కుమారుడు మనసులో ఏదో భయం పుడుతుంది. ఇక అంతే, వెంటనే అర్జునుడితో అంటాడు, నేను వీళ్ళతో యుద్ధం చేయలేను. ఇంత పెద్ద సైన్యం నా వల్ల కాదు. అసలు ఈ కౌరవుల సైన్యం ముందు వెళ్ళడానికి కూడా నాకు ధైర్యం రావట్లేదు. నేను యుద్ధం చేయలేను అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఈ ఇతిహాస కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే తర్వాయి భాగం కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.